టీడీపీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పెట్టనున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా నాయకురాలతో కలిసి నెల్లూరులో సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం దేశ చరిత్రలో చారిత్రకమన్నారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించి విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని, అదే బాటలో సీఎం చంద్రబాబు మహిళల ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలు, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. మహిళలు, జనసేన మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ మహిళలందరూ కలిసి సమావేశమై మనం ఎన్నో రోజులుగా ఎన్నో అవాంతరాలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహిళా బిల్లు రానే వచ్చింది. అది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో రేపు 16వ తేదీ నుంచి 18వ తేదీ లోపల దాన్ని ప్రవేశపెట్టబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముందుగా మనం ఇంత గొప్ప విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తున్నందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి